ఓ తమ్ముడు, ఓ అన్న, నీకోసమే ఈ మాట, ఈ ముచ్చట మంచిగా విను, అర్థం చేసుకో. ఏం చెప్తుంది చెల్లె అనేది. నీ భార్య ఏదైనా తప్పు చేసింది అనుకో మీ అమ్మ నాన్న విషయంలో, నువ్వెంత మందలిస్తావు? మా అమ్మని ఎందుకు అలా అన్నావు అని. తను చేసింది ఏంటి రవ్వంత అయితే కొండంత చేసి మీ అమ్మ చెప్పినా కానీ మీ అమ్మ చెప్పిందే నిజం అనుకొని నీ భార్యను చిడామడా తిడతావు, వీలైతే కొట్టే సిచ్యువేషన్లో కూడా చూస్తావు. అదే మీ అమ్మ నీ నీ వైఫ్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే, అమ్మ నువ్వు నా భార్యను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని ఎంతమంది అడిగారు మీ అమ్మని, మీ నాన్నని? అదే నీ భార్య వల్ల మీ అమ్మ నాన్న బాధపడి ఉంటే చివరికి తెగదెంపులు దాకపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీ అమ్మ నాన్న వల్ల నీ భార్య నిన్ను పెళ్లి చేసుకొని నీతో పాటు వచ్చాక ఒక్కరోజు 2 రోజులు కాదు, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు కూడా తను వాళ్ళ ద్వారా చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నా కానీ ఏ రోజైనా అమ్మ ఎందుకు నువ్వు దాన్ని అంత బాధ పెడుతున్నావు అని అడిగావా? లేదు కదా. ఇంట్లో బండెడు చాకిరీ చేస్తుంది నీ భార్య. నీ భార్యని వాళ్ళ అమ్మ నాన్న మీ ఇంటికి పని మనిషిలాగా పంపించారా, లేదంటే నీకు భార్యలాగా పంపించారా? ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. ఆ ఇంట్లో తనకి కోడలు హోదా ఇవ్వకపోయినా సరే మీ అమ్మ నాన్న తను ఒక మనిషిలాగా చూడకపోతే నువ్వే అడగాలి, ఇంకెవరు అడుగుతారు? ఒకవేళ తనకి కానీ అమ్మా నాన్న ఉండుంటే అడిగే వాళ్ళేమో. ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఇంట్లో బన్నెడి చాకరీ చేసిన నీ భార్య పొద్దునెప్పుడో 4కి లేచి ఆకలేసే 10కి తిన్నా మీ అమ్మ అడుగుతుంది, ఏంటి ఇప్పుడే తిన్నావు అని. మీ అమ్మ వాళ్ళు మాత్రం 7, 8కి తిన్నా తప్పులేదు. నీ భార్య పొద్దునెప్పుడో లేచి ఇంట్లో బండెడు చాకరీ చేశాక అది మనిషే కదా. గుక్కెడి చాయ్ తాగదు. ఇంట్లో అందరు తిన్నాక మిగిలింది ఏదో తింటుంది. అప్పుడు కూడా క్వశ్చనింగ్. అదేదో మిగిలింది తింటూ ఉంటే మళ్ళీ మధ్యాహ్నంకి ఏం చేస్తావో అని అడుగుతుంది మీ అమ్మ. సరే అనేసి ఇది ప్లేట్లో పెట్టుకుంది, తినో తినకో మధ్యాహ్నానికి చేస్తుంది. ఇంత చేస్తూ కూడా తన ఆకలిని పట్టించుకొని మీ అమ్మ నాన్న అలా లేదు అంటే మీ అమ్మ నాన్ననే సర్వస్వం అనుకున్న నిన్ననాలా? నీ కష్టంలో మీ అమ్మ నాన్న ఉన్నారా, నీ భార్య ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకో. రేపు నీ భార్యకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటో ఒక్కసారి చూసుకో. తనకి ఏమైనా అయితే నీకు కష్టం, మీ అమ్మ నాన్న కాదు. మీ అమ్మ నాన్నకు నువ్వు కాకపోతే ఇంకొక సంతానం ఉంటుంది, కానీ నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి ఆలోచించుకో.